కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వస్తే కీలక మార్పులు వస్తాయని తెలిసిందే. ఇక చట్టం మారితే బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాల ద్వారా వచ్చే వడ్డీపై ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ ఫర్ సోర్స్ ఎలా వర్తిస్తుంది, ఎంత పరిమితి ఉంటుంది అని సామాన్య డిపాజిటర్లలో ఆందోళన నెలకొంది. ఇక లిమిట్ తగ్గించారా లేదా పెంచారా అని ఆరా తీసుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ గందరగోళానికి తెరదింపింది. చట్టం మారినా పాత వెసులుబాట్లు కొనసాగుతాయి అని స్పష్టం చేసింది. దీంతో కోట్లాది మంది ఫిక్స్ డిపాజిట్ చేసిన వారికి ఊరట లభించింది. ముఖ్యంగా బ్యాంకు నిర్వచనంపై ఉన్న సాంకేతిక చిక్కులను తొలగిస్తూ రాబోయే ఆర్థిక సంవత్సరంలో అదనపు పన్ను భారం పడదని వివరణ ఇచ్చింది. కొత్త పన్ను చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం నిర్దేశిత పరిమితి దాటితేనే బ్యాంకులు టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. ఇక సాధారణ పౌరులకు 50,000 వరకు వడ్డీపై ఎలాంటి టీడీఎస్ కట్టు చేయడం ఉండదు. అలాగే సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి 1,00,000 వరకు ఉంటుంది. అంటే 1,00,000 వరకు ఎలాంటి ట్యాక్స్ పడదని గుర్తుంచుకోవాలి. అయితే ఈ పరిమితి దాటి వడ్డీ ఆదాయం పొందినప్పుడు బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు టీడీఎస్ కట్ చేస్తాయి. అంటే చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని గమనించాలి. అలాగే 1,00,000 పైన వడ్డీ ఆదాయం ఉన్నప్పటికీ పన్ను పరిధిలోకి రాని వారు అయితే ఫారం 15G లేదా ఫారం 15H సమర్పించి టీడీఎస్ కట్ చేయకుండా చూసుకోవచ్చు. ఇక పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 194A స్థానంలో కొత్త చట్టంలో సెక్షన్ 393(1) తీసుకొచ్చారు. ఈ సెక్షన్ 393(1) టీడీఎస్ నిబంధనలు నిర్దేశిస్తుంది. అలాగే బ్యాంకింగ్ కంపెనీలుగా వేటిని పరిగణించాలనే దానిపై సెక్షన్ 402 ద్వారా వివరణ అందించారు. ఇక కొన్ని బ్యాంకులు కొత్త చట్టం పరిధిలోకి రావనే అనుమానాలు వ్యర్థమని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నమోదైన అన్ని సంస్థలు పాత పద్ధతిలోనే టీడీఎస్ మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.